ఫ్రెండ్స్, ఎలాగున్నారండి? బాగున్నారు కదూ? ఈరోజు కొడుగుచారు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అత్తయ్య బాగా చేస్తాను కొడుగుచారు రెడీ చేయమన్నాను ఫ్రెండ్స్. ఇలాగ బియ్యమును కడుక్కొని కొడుగు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కొడుగు ఇలా గిన్నెలో వేసుకుని వడగట్టుకోవాలి, ఏమన్నా నలకలు ఉన్నాయేమో అని. ఇలా కొడుగు పెట్టుకున్న తర్వాత ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి, టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు, ములక్కాడ కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ములక్కాడ ఇప్పుడు లేదు. పచ్చిమిరకాయ చీరుకులు వేసుకుని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఇందులో చిలకడ దుంపలండి, తెల్లదుంప ముక్కలు వేసుకోవాలి. వంకాయ చీరుకులు కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కొడుగు చారుకి మామిడికాయ ముక్కలు మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఉంటేనే ఈ కొడుగు చారు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అన్నం వాచుకున్న గంజి ఉంటుంది కదా, ఆ గంజి కూడా వేసుకోవాలి. కొంచెం కొడుగు చారు చిక్కగా అవుతుందని. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా కచ్చాబచ్చాగా దంచుకోవాలి తాలింపు కోసము. ఇలా కచ్చాబచ్చగా దంచుకున్న ఉల్లిపాయ, చిన్నగా అల్లము కూడా దంచుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని ఎండురాయిలు మీకు ఇష్టమైతే వేసుకోండి, వేసుకోకపోయినా కొడుగు చారుకి బాగానే ఉంటుంది. ఎండురాయిలు వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ముందుగా తాలింపుకి ఇలా గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసుకుని ఎండురాయిలు కూడా వేసుకొని దోరగా వేయించిన తర్వాత దంచుకున్న అల్లము, దంచుకున్న ఉల్లిపాయ వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు, ఎండుమిరగాయలు కూడా వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. ఈ దోరగా వేయించుకున్న తాలింపుని మరుగుచున్న ఆ కొడుగు చారులో వేసుకుంటే మన కొడుగు చారు రెడీ ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మన కొడుగు చారు రెడీ ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.